వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అయితే పోయిన నెల జనవరి నెల వారికి బాగా కలిసి వచ్చిందని చెప్పారు. హౌ అబౌట్ ఫిబ్రవరి నెల వారికి ఎలా ఉండబోతోంది? సో మనం కర్కాటక రాశి వాళ్ళ కనుక చూసుకుంటే ఫస్ట్ నక్షత్రాలు చూద్దామండి. ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలంగా కనుక మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డే, డో ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కర్కాటక రాశి కింద వస్తారని గమనించాలండి. ఓకే. తర్వాత గ్రహ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే ప్రస్తుతం ప్లానెట్స్ ఏ ఏ రాశుల్లో ఉన్నారు తెలుసుకుంటే తర్వాత ఆ రాశులు ఆ ప్లానెట్స్ యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ సూర్యుడు వచ్చేప్పటికి 12వ తారీఖు ఫిబ్రవరిని వెళ్తూ ఉన్నారండి కుంభరాశిలోకి. అదే కుంభరాశిలోకి 11వ తారీఖునే బుధుడు కూడాను వెళ్తూ ఉన్నారండి. మనం కనుక చూసుకుంటే మిథునంలోకి ఈసారి కుజుడు ప్రవేశిస్తున్నారండి. వాళ్ళు మనకి 2 months దాదాపు అక్కడే ఉంటారండి. మీనంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నారండి. 4 months వాళ్ళు 3 months అక్కడే ఉంటారండి. మే మంత్ వరకు అక్కడే ఉంటారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఎంతవరకు 4 months వాళ్ళు ఉచ్చ స్థానంలో ఉంటారండి వీళ్ళు శుక్రుడు. ఈ 4 గ్రహాల యొక్క స్థితిని కన్సిడరేషన్ పరిగణలోకి తీసుకుంటే కనుక మనకి కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి మహర్షులు ఒక సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్ ఒక సమరీని హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో ముందుగా క్విక్గా తెలుసుకోవచ్చు. దాంట్లో చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు మారక ముందు ఫస్ట్ 15 days ఎలా ఉంటుందంటే తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా బట్ వెరీ క్విక్గా రికవర్ అయిపోతారండి. అంటే పెద్ద ఎఫెక్ట్ అయితే అవ్వరు, హెల్త్ పరంగా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు అనమాట. అలానే వీళ్ళకి గొడవలుగానే ఏమైనా ఉన్నా కానీ అంతకుముందు సమిసిపోతాయండి. అంత పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేయరు. ఒక రకం చెప్పాలంటే ఫస్ట్ 15 days వీళ్ళకి చాలా బాగుంటుంది. ఏ విషయాల్లో యాత్రలు చేస్తారు, ధన విషయాల్లో బాగుంటుంది. తర్వాత వీళ్ళకి శత్రువుల పైన ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళ ఇబ్బంది ఏం పెట్టరు. ఒక రకంగా ఒక హార్మోనిస్ చక్కగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి రావాల్సిన ధనము లేదంటే వేరే వాళ్ళతో ఇంట్లోకి సంబంధించిన భార్యాభర్తల మధ్య విషయాలకు సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ధనం వస్తుంది అనుకున్న టైంలో ధనం రాకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది 15 days, ఫస్ట్ 15 days అని చెప్పుకోవాలి. నెక్స్ట్ 15 days వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ధనం విషయంలో హెల్త్ విషయంలో అంతకుముందు ఏదైనా హెల్త్ కనుక బాగలేకపోతే ఈ టైంలో హెల్త్ బాగుంటుంది. త్వరగా వాళ్ళ హెల్త్ ఏదైనా కనుక ఆరోగ్యం బాగలేకపోయినా వెంటనే క్విక్గా రికవరీ అయిపోతారు. హెల్త్ ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళకి పుత్రుల ద్వారా తర్వాత ధనం కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే టోటల్గా ధనం ప్రకారంగా పుత్రుల ప్రకారంగా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే మనకు ఆఫీసులో పనిచేసేటప్పుడు జెంట్స్కి లేడీస్ కొలీగ్స్ కనుక ఎవరు ఉంటే కనుక ఇలా మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సూక్ష్మంగా కనుక మనం ఆ మంత్ ఎలా ఉండబోతుందో తెలుసుకునేది. అయితే మనకి ప్లానెట్ వైజ్ కనుక చూసుకుంటూ ఉంటే వీళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. ఏ విషయం అంటే 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల అంత మంచి పొజిషన్ కాదు అని చెప్పుకోవాలన్నమాట. 8th హౌస్లో ఏది ఉన్నా కానీ అందరికీ ప్రాబ్లం. ఒక సూర్యుడు కాదండి, ఏ గ్రహం ఉన్నా కానీ ఏ రాశి వాళ్ళకైనా సరే 8th హౌస్లో కనుక ఎనీ ప్లానెట్ ఉంటే ఆ ప్లానెట్ వాళ్ళకి మంచి చేయదండి. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి 8th బ్లాంక్గా ఉంటే మంచిది. మనకి పంచాంగం శుద్ధి చేసేటప్పుడు ముహూర్తం పెట్టేటప్పుడు అష్టమ శుద్ధి అంటారు. ఆ లగ్నం నుంచి 8th హౌస్లో ఎప్పుడు ఏ ప్లానెట్ ఉండకూడదండి. అది మన ముహూర్తాలకు కానివ్వండి, జన్మ జాతకం కానివ్వండి, లేదంటే ఇలా గోచారం చెప్పుకునేటప్పుడు కూడాను. సో అందులో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం తాలూకు వ్యవహారాలు వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారు కాబట్టి సూర్యుడు ఉండటం వల్ల ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సంథింగ్ నెగటివ్ వీళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో. సో మనకి ఏం చెప్తారు మహర్షులు సంస్కృతంలో దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ సుఖవార్త శృతం చైవ అష్టమస్తో యథారవి అని చెప్తారు. అంటే ఈ టైంలో ఏమవుతుందంటే చెడు వార్తలు, దుఃఖాన్ని కలిగించే వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఏం చెప్తారు గమన వ్యధ అంటే వీళ్ళు ప్రయాణాలు గనక చేస్తూ ఉంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రయాణాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకో ఏం చెప్తారు దుర్దూష శత్రు సంవాదు అంటే ఏమని చెప్తారు శత్రువులతో వైరం కలిపేసి
దుర్భాషలు ఆడుకునే సిచ్యువేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం కయ్యానికి కాలు దువ్వినట్టు ఉంటారనమాట. ఇది మంచిది కాదనమాట. అందుకని 8th హౌస్లో ఏదున్నా కానీ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి ధనం కోల్పోతారు, భయం గొలిపే సిచ్యువేషన్స్ కూడా వచ్చేస్తాయి. అయితే లక్ ఏమంటే వీళ్ళకి అవి అంత తీవ్రతలో ఉండవండి. వీళ్ళకి ఒక మైల్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది జరగకపోవచ్చు అనమాట. ఈసారి ఉన్న స్పెషాలిటీ అదేని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్స్ని తీసుకొని వస్తున్నారండి. మనకి సూర్యుడు ఎనివే 8th ఉండటం వల్ల అంత సరిగా న్యూట్రల్గా ఉండడం, అంత సపోర్టివ్గా లేడు అని చెప్పుకోవాలి. ఒక రకంగా నెగిటివ్గా ఉన్నారని చెప్పుకోవాలన్నమాట. అయితే కుజుడు వీళ్ళకి కూడాను అంత అనుకూలంగా లేరు. వాళ్ళకి 70% అనుకూలంగా లేరు. ఒక 30% మాత్రం ఫేవరబుల్గా ఉన్నారు. వీళ్ళకి కుజుడు 12th హౌస్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటేనండి, మనకి సంస్కృతంలో ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైర ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానగో కుజు అని చెప్తారనమాట. కుజుడు 12లో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ, వీళ్ళకున్న శరీరం వీళ్ళని బాధించే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంచారం, అనవసరంగా అటు ఇటు ట్రావెల్ చేసేసి కుదురుగా లేకుండా ఉండే ప్రయాణాలు విపరీతంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువైరం ధనక్షయం, బంధువులతో గొడవలు, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ ట్రావెల్ అంటే ప్రవాసం, ఇక్కడ లేకుండా ఉన్న పొజిషన్లో లేకుండా, లేకుంటే జాబ్లో కానీ ఉన్న స్థానంలో లేకుండా దూరం వెళ్ళి డిప్యుటేషన్ మీద వెళ్ళి అక్కడ వర్క్ చేయటం, లేదంటే కొన్ని రోజులు ఉన్న ఊరు కాకుండా బయటకు వెళ్ళి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళకి ఈ టైంలో మానసిక ఒత్తిడి, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ టయానికి ధనం అయితే అందుతుంది. క్రైసిస్, సక్సెస్ ఆఫ్ మనీ, గెయిన్ ఆఫ్ మనీ అండ్ సక్సెస్. సో మనీ ప్రకారంగా ధనం అందుతుంది, దానికి కావాల్సిన సక్సెస్ ఉంటుంది. కానీ ధనాన్ని కోల్పోయి మానసిక ఒత్తిడి జరిగే రెండు కూడా వీళ్ళకి చక్కగా చూపిస్తూ ఉందన్నమాట. శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను తీసుకొని వస్తున్నాడండి. శుక్రుడు కనుక గమనించుకుంటే వీళ్ళకి 9th హౌస్లో ఉండి 3rd హౌస్ చూడటం వల్ల చాలా చక్కగా హ్యాపీగా ఒక పాజిటివ్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్లకి ఉంటుంది వీళ్ళ సరౌండింగ్ అనమాట. ఎలా ఉంటుందంటే వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి, సదా ధర్మకృత్, చిత్తశుద్ధి, రబీష్టార్థ నవమస్తే భవేత్ భృగో అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళకి ఈ టైంలో వస్త్రలాభం, కొత్త బట్టలు కొనుక్కుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, పెద్దల యందు గురు భక్తి అనమాట. పెద్దలతో చక్కగా మాట్లాడటం, భక్తిగా ఉండటం, వాళ్ళ గైడెన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మంచి పనులు చేయాలని ఒక ఆలోచనతో ఉండేసి చక్కగా ఉంటారు. వీళ్ళ మైండ్ చాలా ప్యూర్గా హ్యాపీగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే శుక్రుడు వీళ్ళకి చక్కగా ఒక మంచి యోగ్యతను ఇస్తాడని చెప్పుకోవాలి. అంతేకాకుండా శుక్రుడు వీళ్ళకి 9వ ఇంట్లో ఉండి 3rd హౌస్ను చూడటం వల్ల ఏమంటే లవ్ మ్యాటర్స్లో కానివ్వండి, తర్వాత రొమాంటిక్ వ్యవహారాల్లో కానివ్వండి, తర్వాత వైఫ్ అండ్ మధ్య అన్యోన్యత కానివ్వండి, ఒక ప్లేజరబుల్గా ఒక ఎన్విరాన్మెంట్లో ఎంజాయ్ చేసే ఎన్విరాన్మెంట్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఇక నక్షత్రాల ప్రకారం తెలుసుకుందామండి. సో నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే 2 విషయాల్లో ఛాలెంజింగ్గా, 3 విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ అనుకూలంగా ఉంటుంది? ఫస్ట్ షాపింగ్ చేస్తారు, మంచి బట్టలు కొనుక్కుంటారు. తర్వాత ప్రవాసము, ఉన్న పొజిషన్ నుంచి ఊరు నుంచి దూరం వెళ్ళి ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కొంతకాలం అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లాంగ్ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఒక గుర్తింపు రావటము, ఒక అధికారం రావటము, ఒక ఎంకరేజింగ్గా ఎన్విరాన్మెంట్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి దరిద్రము, మరణము, రెండోది అని చెప్తారనమాట. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. అయితే ఏదో ఒక అనుకున్న పని కాకుండా మరణతుల్యానికి సంబంధించిన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది గమనించాలి. తర్వాత పుష్యమి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, ఒక విషయంలోనే నెగిటివ్గా ఉంది. ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వస్త్ర లాభము, చక్కగా బట్టలు కొనుక్కుంటారు. రాజ్య లాభము, చక్కగా వీళ్ళకి అధికార ప్రాప్తి చాలా ఎక్కువ వస్తుంది. పరవాసము, ఇక్కడ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి, కొంతకాలం వేరే వెకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాగమనము, ఫారిన్ వెళ్ళాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంకా చాలా యోగ్యకరమైన మాసం అని మనం చెప్పుకోవాలి. ఒకే విషయం వీళ్ళకి ఛాలెంజ్ ఏమంటేనండి ఫైనాన్షియల్ క్రైసిస్, దరిద్రం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఫైనాన్షియల్ విషయంలోనూ, కంఫర్టబుల్గా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఒకే ఒక విషయంలో నెగిటివ్, మిగతా అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. అందులోని పర్టికులర్గా ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రాజ్యలాభం ఉంటుంది, కొత్తగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వస్త్రలాభం, షాపింగ్ కానీ అవన్నీ వెళ్ళేసి చేసుకొని చక్కగా కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్టలు అవన్నీ తీసుకొని
ఫంక్షన్ లాగా చేసుకునే అవకాశం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. ఇది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. ఓకే. సో 3 నక్షత్రాలు మరి రాశి వారికి కలిపి రెమెడీస్ ఏదైనా సూచిస్తారా సురేష్ బాబు సో గారు? ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ధననాశనం జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టండి, వీళ్ళకి లక్ష్మీదేవిని ప్రార్థించుకుంటే చాలా బావుంటుందండి. కుబేరుడికి సంబంధించిన మంత్రం జపించుకున్నా చాలా బాగుంటుంది. అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళకి, పునర్వసు నక్షత్రాలకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి పుష్యమి నక్షత్రం వాళ్ళకి పుష్యమి, పునర్వసు నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే చాలా చాలా బావుంటుంది. వాళ్ళకి గోధుమలు 1 కేజీ గనుక దానం చేస్తే, లేదంటే ఆవుకి తినిపించినా గానీ చాలా బాగా కలిసొస్తుంది వీళ్ళకి. ఓకే. అంతేకాకుండా ఈళ్ళకి ఎక్కువగా గనక మనం గమనించుకుంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉందండి. హ్మ్. బాగా గనక ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడిపోతూ గనక ఉంటే కనకదార స్తోత్రం భక్తిగా చదువుతూ ఉంటే చాలా బాగా కలిసొస్తుంది. ఇది కొంచెం పెద్దదిగా ఉంటుంది. కానీ చదవగలిగితే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్‌లోంచి నిదానంగా బయటకొచ్చేస్తారండి. కొంతమంది మనకి బిజినెస్ పీపుల్ గానివ్వండి, తర్వాత కొంచెం టర్నోవర్ పెద్దగా ఎక్కువగా చేసేవాళ్ళు, వీళ్ళు లక్ష్మీ కుబేర పాశుపత హోమం గనుక చేపించుకోగలిగితే చాలా చక్కగా కలిసొస్తుందండి వీళ్ళకి. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. కీర్తి గారు నమో నమః. చాలా థాంక్ యూ అండి.